శ్రీ పూర్ణానందరహిత సద్గురు పుల్లారెడ్డార్య పాదార విందామృతరసాయనం జనన మరణ భ్రాంతిరహిత పూర్ణబోధకం శ్రీ శ్రద్ధానందరహిత గోవిందయార్య మద్గురు పరబ్రహ్మణే నమః. స్తోత్రీయ బ్రహ్మనిష్ట పరులారా, మనకు ఇంతవరకు సద్గురు వాక్యము అఖండ అచల పరిపూర్ణమైనటువంటి అచల బోధ, అచల లక్షణాలు, అందు ఉండబడినటువంటి పరమార్థాన్ని గురించి గురువాక్యంలో మనము తేట తెల్లముగా తెలుసుకున్నాము. ఇప్పుడు గురుదేవుడు మనకు రెండవ అధ్యాయమైనటువంటి ఎరుక లక్షణము, ఎరుక అనగా ఎటువంటిది, దాని లక్షణాలు ఏమిటి అన్నటువంటి విషయాన్ని గురుదేవుడు మనకు ప్రత్యక్ష ప్రమాణంగా ఇప్పుడు తెలియజేస్తున్నాడు. ఎందుకనగా ఈ పద్ధతిని ప్రత్యక్ష ప్రమాణంగా విచారించినప్పుడే గురుముఖంగా నిజము తెలియబడుతుంది. అందుకే గురువాక్యము ఎలా ఉందో మనం ఒక్కసారి ఈ వాక్యాన్ని విని బోధలకు ప్రయాణం చేద్దాం. ఎరుకే దేహేంద్రియములు, ఎరుకే వర్ణాశ్రమములు, ఎరుకే శృతులు, ఎరుకే నీవును నేనును, ఎరుకే సతి సోదరాదులెరుగుము వచ్చా, నేదీర్చేదా ఇదుగో నీచా. హరిహర బ్రహ్మాది సుర నరగిరి సరోత్తరు మృగముఖ చరాచరములు, ఎరుకని ఎరుగుము వచ్చా, నేదీర్చేదా ఇదుగో నీచా. ఎరుకే దేహేంద్రియములు, ఎరుకే దేహము ఇంద్రియములు ఎలా ఉన్నాయి? కాళ్ళు, చేతులు, చెవులు, కండ్లు, ముక్కు, నోరు, శిరస్సు, ఈ విధంగా ఇంద్రియాలన్నీ కూడా ఎరుకే. కాబట్టి ఎరుకే దేహేంద్రియములు, దేహము ఎరుకే, ఇంద్రియములు ఎరుకే. ఎరుకే వర్ణాశ్రమములు, అనేకమైనటువంటి వర్ణాశ్రమములను ఏర్పాటు చేసింది కూడా ఎరుకే. ఎలాగ ఏర్పాటు చేసింది? హిందూ మతమని, బౌద్ధ మతమని, క్రైస్తవ మతమని, మహమ్మదీయ మతమని, కుటిశాఖ మతమని, జైన మతమని, సౌర మతమని, శాక్తేయ మతమని, గాణపత్య మతమని, అనేకములైనటువంటి మతములన్నింటినీ కల్పించినటువంటిది కూడా ఈ వర్ణాశ్రమాలను ఏర్పరిచినటువంటిది కూడా ఎరుకే. ఎలాగ వర్ణాశ్రమాలను ఏర్పరిచింది? రాజయోగాశ్రమం, సన్యాసాశ్రమం, కుటిశాఖాశ్రమం, అనేకమైనటువంటి వనప్రస్థాశ్రమం, రకరకాల ఆశ్రమాలన్నింటినీ ఏర్పాటు చేసినటువంటిది కూడా ఎరుకే. ఎరుకే శృతులను అన్నీ రాసినటువంటిది ఎరుకే. ఎలాగ రాసింది ఎరుక? అన్నీ అనేక శృతులు, స్మృతులు, ఉపమానం ఉపమేయములతో కూడుకుని ఉండబడినటువంటి భారత, భాగవత, రామాయణ, పురాణ, ఉపనిషత్తులు, వేదములన్నీ కూడా ఎరుకే రచించి పెట్టింది. ఎరుకే నీవును నేనును, నీవు నన్ను నేను నిన్ను గుర్తెరగడమే ఎరుక. ఎరుకే సతి సోదరాదులెరుగు మోవచ్చ, నేదీర్చేదా ఇదుగో నీచా. భార్య, పిల్లలు, తల్లిదండ్రులు, అన్నదమ్ములు, బంధువులు అందరూ కూడా ఎరుకే స్వరూపమే, ఎరుకయ్యే కనిపిస్తూ ఉండరు. ఇంత మాత్రమే కాదు, హరిహర బ్రహ్మాది, హరిహర బ్రహ్మాది సుర నరగిరి సరోత్తరు మృగముఖ చరాచరములు, ఎరుకని ఎరుగుము వచ్చా, నేదీర్చేదా ఇదిగో నీచా. హరిహర బ్రహ్మాదులు
బ్రహ్మ, విష్ణు, ఈశ్వరుడు, ఆదిగా గల దేవతలు, రాక్షసులు, మునులు, ఋషులు, నదులు, సరోసరమ్మలు, అనంతమైనటువంటి సకల చరాచర స్థావర జంగమాదులు అన్నీ గుడక ఎరుకేనని ఎరుగుమవచ్చ నే తీర్చద ఇదిగో నీ ఇచ్చ. ఎలా ఉన్నది ఎరుక అంటే అన్నియుతానై తన కవి పన్నుగ వేరనుచు నోట బలుకుచు మరిత అన్నిటినెరిగే ఎరుకై ఉన్నానని ఎరుకకెరుక ఊహింపుచుండు తనలో తానే మోహింపుచుండు. ఎన్నో విచిత్రాలి ఎరుక శాతలు వింటే ఉన్నది లేదు లేకున్నది గలదాని ఊహింపుచుండు తనలో తానే మోహింపుచుండు. అన్నియు తానై తనకవి పన్నుగ వేరనుచు నోట పలుకుచు మరిత. శరీరం ఉంది, నా కాళ్ళు, నా చేతులు, నా చెవులు, నా నేత్రములు, నా ముక్కు, నా నోరు, నా సలకాయ, నా కడుపు, నా శరీరం అని చెప్పుకుంటా ఉంది. కానీ అన్నియు తానై తనకవి పన్నుగ వేరనుచు నోట పలుకుచు మరిత. నా కాళ్ళు అని చెప్పుకుంటా ఉంది, నా చేతులు అని చెప్పుకుంటా ఉంది, నా శరీరము అని చెప్పుకుంటా ఉంది. అయితే ఎవరివన్నా ఏరే వాళ్ళవా ఈ కాళ్ళు? నాయని ఎందుకు చెప్పుకుంటున్నావు? అన్నీ నీవే కదా. నీ చేతులు, నీ కాళ్ళు, నీ శిరస్సు, నీ కన్నులు, నీ చెవులు, నీ ముక్కు, నీ నోరే అంతా నీవే. అన్నీ తానై తనకవి మళ్ళా నాయని ఇది నా ఈ వస్తువు నాది, ఈ వస్తువు నాదని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది? అన్నియు తానై తనకవి పన్నుగ వేరనుచు నోట పలుకుచు మరిత నన్నిటిని ఎరిగే ఎరుకై ఉన్నానని ఎరుకకెరుక ఊహింపుచుండు. తనలో తానే ఊహించుకుంటూ మోహించుకుంటూ ఉందన్నమాట. నా ఒంట్లో బాగలేదు, నా శరీరానికి బాగలేదు, నాకు జ్వరం వచ్చింది, నాకు కడుపు నొస్తా ఉంది, నా కంట్లో ఏదో పడింది, నా పండు నొస్తా ఉంది, అన్నీ వేరువేరుగా మాట్లాడుకుంటూ చెప్తూ ఉందన్నమాట, వేరైనట్లుగా. మరి ఇవన్నీ తీసేస్తే నీవెక్కడా? ఇప్పుడు నా కాళ్ళు లాంటివి తీసేయి, నా చేతులు లాంటివి తీసేయి, అదేవిధంగా నా చెవులు తీసేయి, నా కండ్లు తీసేయి, నా ముక్కు తీసేయి, నోరు తీసేయి, నా శరీరం తీసేయి, తలకాయ తీసేయి, అన్నీ తీసేసి ఇంక నేనెక్కడా? నేనెవరు? అందుకే అన్నియు తానై తనకవి పన్నుగ వేరనుచు నోట బలుకుచు మరి తానన్నిటిని ఎరిగే ఎరుకై అన్నింటినీ ఎరుగుతూ ఉంది. కాలు నచ్చేది తెలుసు, తలకాయ నచ్చేది తెలుసు, కంట్లో నలుసు పడినది తెలుసు, పండు నొప్పి తెలుసు, నడుము నొప్పి, ముడ్డి నొప్పి, నడ్డి నొప్పి అన్నీ తెలుసు. కానీ ఇవన్నీ తనకన్నా భిన్నంగా వేరేగా ఉన్నట్లు పలుకుతూ ఉందన్నమాట. అది నావి, ఇవి నావి, కాళ్ళు నావి, చేతులు నాయి, తలకాయ నాయేనని చెప్పేసి అన్నిటిని ఎరిగే ఎరుకై ఉన్నానని ఎరుకకెరుక ఊహింపుచుండు తనకు తానే మోహింపుచుండు. ఎన్నో విచిత్రాలి ఎరుక చేతలు వింటే, ఈ యొక్క ఎరుక విషయాలు వింటే ఎన్నో విచిత్రాలు ఈ ఎరుక చేతలు వింటే ఉన్నది లేదు లేకున్నది గలదా అని ఊహింపుచుండు. ఉన్న పరమార్థమును లేదని, లేని అటువంటి బ్రహ్మాండమును ఎండమావుల రీతిగా కనిపిస్తూ ఉండే ఈ బ్రహ్మాండము నిజమని, ఇది సత్యమని, ఇది ఉన్నదని తనలో తానే ఊహించుకుంటూ మోహించుకుంటూ ఈ విధంగా ఈ ఎరుక పరివర్తన చెందుతూ ఎలా ఉన్నదయ్యా అనంటే, ఇంకా గురువాక్యం అంటాడు, ఇక ఈ రహస్యాన్ని తెలుసుకున్నట్టు కోసమే ఎరుక ఒక్క లక్షణము ఎలాగ ఇస్తున్నాడు మనకు. వినుము మూర్ణనావి తా పుట్టిన మీదట సృజన చేయు దినము హరించున్ గణమగు పట శతకోట్లను తన లోపలి దారమునను తనట్టే చనును అట్లనే ఎరుక తబుట్టి కనును పనిభూని బ్రహ్మాండ బాండనంతములను క్షణములోపల దృంచి కనరాక వేవేగా తనట్టే చనును
అట్లనే ఎరుక తబుట్టి కనును. విను మూర్ణనాభి. మూర్ణనాభి అంటే సాలెపురుగు. ఆ సాలెపురుగు కనబడేటువంటిది ఏం చేస్తుంది అని అంటే దాని నాభిస్థానంలో నుంచి వచ్చినటువంటి జిగుడు పదార్థమును ఒక దారముగా తయారు చేసి ఒక పెద్ద చెట్టుకి ఒక పెద్ద గూడులాగా అల్లుతుందన్నమాట. అది సామాన్యమైనటువంటి దారం కాదు. ఘనమగు పట శతకోట్లను ఒక మనము ఉపమానంగా చెప్తున్నాడు. ఒక కోటి బారెలు కొలిస్తే ఉంటుందన్నమాట. అలాంటి పెద్ద పెద్ద సాలెపురుగులు కూడా ఉన్నాయి. అలాగా అల్లుతుందన్నమాట అది గూడు. అది ఒక గూడల్లుకొని అందులో మధ్యలో ఉండి పిల్లలు లేపుకొని అక్కడ సంసారం చేస్తూ ఆ గాలికి దుమ్ము ధూళికి వచ్చి పడినటువంటి క్రిమికీటకాదులు ఆ ఒక్క బూజుకు గరుచుకుంటే దాన్ని తీసుకొచ్చుకొని ఆ పిల్లలకు పెట్టుకొని తాను తిని సుఖంగా హాయిగా సంసారం గడుపుతూ ఉంది ఆ మూర్ణనాభి. అదేవిధంగా మానవుడు కూడా ఒక ఇండ్లు ఏర్పాటు చేసుకొని అందులో భార్య భర్త పిల్లలు అని సంసారం ఏర్పాటు చేసుకొని ఆశ అనబడేటువంటి ఒక్క దారము చేత ఈ యొక్క ప్రపంచమంతా కూడా తిరుగుతూ ఇందులో నేను సుఖంగా ఉండాలా, నా భార్య నా భర్త నా పిల్లలు నా సంసారము హాయిగా ఉండాలా అని జీవనం గడుస్తూ ఉన్నాడనమాట. అయితే ఇలాగ ఉండబడినటువంటి సందర్భంలో ఒకసారి ఈ మూర్ణనాభి ఆ దుమ్ము ధూళి గాలికి వచ్చి పడినటువంటి ఒక క్రిమును తెచ్చి పిల్లలకు పెట్టుకుందాము అనే ఆశ చేత ఆతృత చేత ఒడివడిగా పోయి దాన్ని పట్టుకునేటువంటి సందర్భంలో పట్టుదప్పి ఆ తీగ దాని నాలికకు తగులుకుంటే గిలగిల కొట్టుకొని చచ్చిపోతుంది. దాని తీగ దాని నాలికకు ఎప్పుడు తగులుకుంటుందో అప్పుడు చచ్చిపోతుంది. మానవుడు కూడా ఆశ అనబడేటువంటి దాని మీద ప్రయాణమై దాని చేతనే ఆశ చేతనే ఇండ్లు కట్టుకొని ఆశ చేతనే భర్త భార్య పిల్లలు సంసారం అంతా ఏర్పాటు చేసుకొని ఆశలోనే ప్రయాణం చేస్తూ ఆశ తీరక ఆశలోనే ఇంకా ఆశ తీరక ముందే గతిస్తూ ఉన్నాడు. ఎట్లా గతిస్తూ ఉన్నాడు అని అంటే ఎలాగ గతిస్తున్నాడు అని అంటే మానవుడు పనిభూని బ్రహ్మాండ బాండ నంతములను క్షణములోపల దృంచి కనరాక వేవేగా తనట్టేచనును అట్లనే ఎరుక తబుట్టిగనును. ఏదో పోతున్నాడు ఊరనో అడవినో ఏదావ మద్యంబునో ఎప్పుడో విడిసేది ఏ క్షణంబో. కాబట్టి ఊర్లోనో అడవిలోనో ఏ దావ మద్యంబులోనో ఏ ఉదకంబులోనో ఏ నీళ్ళల్లోనో యాడ కాలి కింద పడి ఎప్పుడు ఇది గుటుక్కుమంటుందో నీటి మీద బుగ్గ. కాబట్టి పనిభూని బ్రహ్మ ఏందో పనిభూని ఎవరో రమ్మన్నట్లు అర్జెంటుగా ఎన్ని పనులున్నాయి ఇక్కడ. భార్య భర్త పిల్లలు సంసారము ఇంత ఆశనంతా కూడా కూడగట్టుకొని ఇంత బలిష్టంగా పెంచుకొని ఉండబడినటువంటి సంసార మహా వృక్షాన్ని ఈ బలిష్టమైన సంసారాన్ని వదిలేసి క్షణములోపల దృంచి కనరాక వేవేగా తనట్టేచనును. ఎక్కడికి బాయనో ఎవరో పిలిచినట్లు అర్జెంటుగా మళ్ళీ ఏమన్నా పొద్దునొచ్చేది ఏమన్నా ఉందా అంటే లేదు పాపం, ఇంకెప్పటికీ కనరాడు. క్షణములోపల దృంచి ఇంత ఆశ పెంచుకున్నాడు. భర్తని భార్యని పిల్లలని సంసారమని ఇంత ఆశ పెంచుకొని ఇంత ఆశనంతా కూడా క్షణములోపల దృంచి ఈ బ్రహ్మాండము అండపిండ బ్రహ్మాండముని ఈ విశ్వమునంతటిని కూడా క్షణములోపల తుంచేసి సంబంధమే లేదని చెప్పేసి ఎక్కడో కనరాకుండా వేవేగా వెళ్ళిపోతున్నాడు. కాబట్టి ఈ రహస్యాన్ని గురుముఖంగా అందరము తెలుసుకొని గురువాక్యములో ఉన్న సత్యాన్ని తెలుసుకొని తరించాలని చెప్పేసి ఎరుక లక్షణము ఈ యొక్క అధ్యాయంలో రాబోయే అధ్యాయంలో మనము ఈ యొక్క ఎరుక లక్షణాన్ని గురించి ప్రత్యక్ష ప్రమాణంగా తెలుసుకుందామని చెప్పేసి సద్గురు ప్రభు మహారాజుకు జై.